श्रीवेणुगोपालाय श्रीवेणुदत्तात्रेयाय श्रीरामदूतस्वामिने वंदे रामदूतम। सदाशिव समारंभा शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यंतम वंदे गुरु परंपरा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुरेको जगत्सर्वं ब्रह्म विष्णु शिवात्मकं गुरोः परतरं नास्ति तस्मै श्री रामदूत स्वामिने नमः। ब्रह्म विष्णु शिवात्मकमగు సర్వ జగత్తుకు గురువు ఒక్కరే. గురువు కంటే గొప్పది ఏదీ లేదు. అట్టి గురువు అయినటువంటి విశ్వగురువు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణ కమలములకు అనంతకోటి ప్రణామములు సమర్పించుకుంటూ మీకందరికీ సత్సంగానికి శుభస్వాగతం పలుకుతున్నాం. ఈరోజు పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తదియా తిథి భానువాసరే ఆదివారం 26 మే 2024 191వ సత్సంగానికి మీకందరికీ స్వాగతం. ఈరోజు సత్సంగం సమయసరణ ఒకసారి చదువుకుందాము. ముందుగా ఎప్పట్లాగే ఓంకారం ధ్యాన శ్లోకాలు, ఆ తర్వాత పాట, చక్కటి పాట మనం వింటాము. శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు బడంగిపేట హైదరాబాద్, అక్కడి నుంచి మనకి మంచి పాట వినిపిస్తారు ఇవాళ. తదుపరి భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు ప్రతివారం ధారావాహికంగా మనం జరుపుకుంటున్నాము. ఇది శ్రీ రమణానంద దీక్షితులు గారి నిర్వహణలో సాగుతోంది. ఈ రోజు కూడా మరికొన్ని సూక్ష్మ రహస్యాలు మనం ఈ రోజున తెలుసుకోకపోతున్నాం. తర్వాత అనుభవము శ్రీమతి అన్నపూర్ణ గారు మేళ్లచెరు నుంచి మనకి ఈరోజు వినిపించబోతున్నారు. తదుపరి శ్రీరామదూత పాదుకా స్తోత్రం శ్రీమతి శ్రీదేవి బృందం మేళ్లచెరు నుంచి మనకి ఈ రోజున వినిపించబోతున్నారు. తర్వాత యజ్ఞనామాలు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారి దంపతులు పులివెందుల నుంచి వినిపిస్తారు. తర్వాత యథావిధిగా ధూపం దీపం నైవేద్యం భక్తమానసాయ వరకు కావలి ఆశ్రమం నుంచి మనం వీక్షిస్తాం ప్రత్యక్షంగా. తర్వాత ఫలశ్రుతి శ్రీ భాస్కర్ శర్మ గారు చెన్నై నుంచి మనకు అందిస్తారు. చివరిగా విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులతో మన సత్సంగాన్ని మనము పూర్తి చేసుకుంటాం. ముందుగా ఓంకారం ధ్యాన శ్లోకాలు. వందే రామదూతం. వందేహం సతతం శుభాంకఫలదం చేవూర్వాసం ప్రభుం కళ్యాణాత్మకః సభాసనిరతం కౌసేయవేషస్థిరం శ్యామాంగేన విభాసమానమనిశం శ్రీరామదూతం గురుం స్మేరాస్య ప్రముఖత్వ సత్వరుచిరం శ్రీకారలోలం భజే భస్మాలంకృతదేహ భాగవిలసత్ పద్మాసనస్థం భజే కాంతిస్పౌచ్య విశేషలోచన మునిం
श्रेयार्थविधौ प्रणौमि भगवत् श्रीवेणुदत्तं शिवम् श्रीवेणुदत्तदर्शिताम् अनघाम् आर्तिभञ्जनीम् श्रीरामदूतार्चिताङ्घ्रीम् श्रीसुवर्णलक्ष्मीमाश्रये आर्तत्राणपरायणीम् भगवतीम् सन्तानसम्पत्प्रदाम् प्रणमामि सौभाग्यदाम् श्रीसुवर्णलक्ष्मी। వందే రామదూతం ఎంతో మంగళప్రదంగా శుభంగా ఓంకారం ధ్యాన శ్లోకాలతోటి మన సత్సంగాన్ని ప్రారంభం చేసుకున్నాము. తర్వాత అంశము పాట. నవవిధ భక్తి మార్గాల్లో కీర్తన ఒకటి. కీర్తన అంటే కీర్తించిన భగవంతుడు. అది పాట రూపంలో కావచ్చు, స్తోత్ర రూపంలో కావచ్చు, ఏ విధంగా అయినా సరే భగవంతుడిని పూర్తి భక్తిగా ఆయన్ని మనసు పూర్తిగా అంకితం చేసి ఆ విధంగా ఎంతో మంది వాగ్గేయకారులు తమ గానామృతం ద్వారా భగవంతుడిని సాక్షాత్కరింపజేసుకుంటారు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరస పణి అంటారు. శిశువులు, పశువులు, పాములు కూడా సంగీతం అంటే తలాడిస్తాయట. అలాంటిది ఉత్కృష్టమైన మానవ జన్మ మనము ఇంకెంత ఆనందిస్తాము. అలాంటి చక్కటి పాట సాక్షాత్తు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు అనేక పాటలు అద్భుతంగా వారు స్వయంగా వాగ్గేయకారులు, వారు మన మధ్య ఉన్నటువంటి భగవంతుడు వాగ్గేయకారులు, వారిని స్తుతిస్తూ ఇప్పుడు మన ముందుకి శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు బడంపేట హైదరాబాద్ నుంచి ఒక చక్కటి పాట అందించబోతున్నారు. వందే రామ. వందే రామదూతం. మా ఇంటి దీపం నీవేనయ స్వామి, మా కంటి వెలుగు నీవేనయ. మా ఇంటి దీపం నీవేనయ స్వామి, మా కంటి వెలుగు నీవేనయ. పిలచినదే తడువుగా పలికేవయా, పిలచినదే తడువుగా పలికేవయా. మా కోర్కెలన్నీ తీర్చేవయా. మా ఇంటి దీపము నీవేనయ స్వామి, మా కంటి వెలుగు నీవేనయా. ఏ నోట విన్నా నీ నామమే, ఏ చోట కేగిన నీ భజనలే. ఏ నోట విన్నా నీ నామమే, ఏ చోట కేగిన నీ భజనలే. ఏ గృహము చూసిన నీ కోవెలే, ఎవ్వరు చేసిన నీ పూజలే. మా ఇంటి దీపము నీవేనయ స్వామి, మా కంటి వెలుగు నీవేనయ. మా ఇంటి దీపము నీవేనయ స్వామి, మా కంటి వెలుగు నీవేనయ. మైమరచి నీ భజన చేయాలని, మేమంతా నీ కరుణ పొందాలని. మైమరచి నీ భజన చేయాలని, మేమంతా నీ కరుణ పొందాలని. ఏనాడు అనుకుంటి గురుదేవరా, ఈనాడు నెరవేరి జగదీశ్వరా. మా ఇంటి దీపము నీవేనయ స్వామి, మా కంటి వెలుగు నీవేనయ. మా ఇంటి దీపము నీవేనయ స్వామి, మా కంటి వెలుగు నీవేనయ. పూజా విధానము మేమెరుగము, ప్రియమార నిన్ను కొలుచుచున్నారము. పూజా విధానము మేమెరుగము, ప్రియమార నిన్ను కొలుచుచున్నారము.
మా ఇంటి దీపము నీవేనయ్యా స్వామి, మా కంటి వెలుగు నీవేనయ్యా. మా ఇంటి దీపము నీవేనయ్యా స్వామి, మా కంటి వెలుగు నీవేనయ్యా స్వామి, మా కంటి వెలుగు నీవేనయ్యా స్వామి, మా కంటి వెలుగు నీవేనయ్యా. ధన్యవాదాలు. అద్భుతం అమ్మా. నోటి మాట రావట్లేదు, ఎమోషన్ అయిపోయింది. మా ఇంటి దీపం నీవేనయ్యా, మా ఇంటి వెలుగు నీవేనయ్యా. ప్రతి పదము చాలా భావాత్మకంగా అద్భుతంగా భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారిని మన కళ్ళ ముందు ప్రశాంత్ రెడ్డి గారు సాక్షాత్కరింపజేశారు. అజీరాలు తల్లి చక్కటి పాట వినిపించింది. తర్వాత అంశానికి వెళ్దాం. భగవత్ శక్తిని పొందే సూక్ష్మ రహస్యాలు ప్రతి వారం మనం జరుపుకుంటున్నాము. ఈ వారం కూడా శ్రీ రమణానంద దీక్షితుల గారి నిర్వహణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. వందే రామదూత. వందే రామదూతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అనంతుడు, అచ్యుతుడు, అనాది పురుషుడు, ఆశ్రిత వత్సలుడు, ఆనంద స్వరూపుడు, ఆదిదేవుడు, అఖిలేశ్వరుడు అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య చరణ కమలములకు శత సహస్రాధిక వినమ్ర నమస్కారములు సమర్పించుకుంటూ ఉన్నాము. మనం భక్తి అనే విషయం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. భక్తే ముక్తికి మూలం. భక్తి అంటే అనుభూతి, దివ్యమైన మానసిక స్థితి. మనస్సు నిండా నీ ఆరాధ్య దైవమే నిండి ఉండాలి. అటువంటి భక్తి పూర్తి ప్రేమ స్వరూపమే. ప్రేమ అనేది చాలా విచిత్రమైనది. ప్రేమ వలలో పడనివాడంటూ ఉండడు. ఆఖరికి భగవంతుడు కూడా ప్రేమకి భక్తికి లొంగిపోతాడట. ఈ ప్రేమ భక్తి చాలా శక్తివంతమైనది. సర్వస్వ శరణాగతి చేసి పరిపూర్ణ భక్తి కలిగిన భక్తులలో నిర్భయత్వము, మానవత్వము, దయ, క్షమాగుణము, పవిత్రత వెల్లివిరుస్తాయి. భగవంతుని అనుభూతిలో మనస్సు శుద్ధంగా ఉంటే శత్రువులు మిత్రులవుతారు, క్రూరముగాలు సాధు జంతువులు అవుతాయి. పూర్వం మన ఋషీశ్వరులు వీళ్ళ ఆశ్రమాలలో క్రూరముగాలు ఎవరికి ఎటువంటి హాని చేయకుండా తిరుగుతూ ఉండేవని మన గ్రంథాలలో చదువుకున్నాం. అలాగే విషము అమృత తుల్యమవుతుంది. ఇది మనం ప్రహ్లాదుడి కథలో చూసాము. తండ్రి స్వయంగా ప్రహ్లాదుడి తండ్రి అగ్ని మీద ప్రహ్లాదుడికి కాలకోచ విషయాన్ని ఇచ్చినప్పటికీ ఆ విషయం ఆ హరిభక్తుని ఏమీ చేయలేకపోయింది. నిప్పు కూడా మంచుగా మారుతుందట. అటువంటి శక్తి ఉంది ఈ భక్తిలో. కలియుగ ప్రత్యక్ష దైవమైన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి భక్తులమైన మనమందరము కూడాను మన మనస్సుల నిండా ఆ పరబ్రహ్మమే అయిన భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారిని నింపుకుందాం. ఆనాడు ఏనాడో ఆంజనేయ స్వామి తన రొమ్ములు చీల్చి తన హృదయం నిండా నిండి ఉన్న సీతారామ లక్ష్మణులను చూపించాడట. ఈనాడు మనం అట్లా చూపించలేకపోయినా మన మనస్సు నిండా, మన హృదయం నిండా మన గురుదేవుల రూపమే నింపుకుందాం. నీ భక్తిని నీవు ప్రదర్శించలేకపోయినా నీ మనస్సులో స్వామివారి రూపం, స్వామివారి నామం ఉంటే చాలు. గుర్తించుకోండి, ఇతరుల భక్తిని మనం శంకించకూడదు.
ఇతరుల భక్తిని మనం శంకించకూడదు. అట్లా శంకించడం అనేది భక్తి అనిపించుకోదు. ఎవరి భక్తి వారిది. తపమున్ వంశము తేజమున్ శృతము సౌందర్యం ఉద్యోగమున్ నిపుణత్వంబు ప్రతాప పౌరుషములున్ నిష్ఠాబల ప్రజ్ఞలున్ జప హోమంబులు జాలవీశ్వర భవ సంతుష్టికై దంతియూధపు జంతరంబున భక్తి చేయవలయం తాత్పర్య సంయుక్తుడై. అంటే ఈశ్వర, నిన్ను సంతోషపరిచి నీ సాయుధ్యం పొందడానికి ఈ ప్రతాపము పనికిరాదు, పౌరుషము పనికిరాదు, అందాలు సౌందర్యాలు సత్కార్యాలు ఇవేమీ సరిపోవు, పుణ్యాలు నైపుణ్యాలు ఇవేం పనిచేయవు, జపతపాలు వేదాధ్యయనాలు వృధా. ఇన్ని వేదాలు చదివినా ఎంత తపస్సు చేసినా ఇవేమీ నీ సాయుధ్యం పొందడానికి సరిపోవు. ప్రజ్ఞాపాఠవాలు బలాబలాలు నియమనిష్టలు నిరర్ధకం. ఎందుకంటే ఈ నియమనిష్టలు భక్తుల్ని సక్రమమైన మార్గంలో నడిపించడానికే పనికి వస్తాయి. ఇవేమి కానప్పుడు మరి ఇంకేమిటి అనేది వస్తుంది కదా. మరి ఇవేమీ పనికిరానప్పుడు మరి ఇంకేమి పనికి వస్తుంది అంటే, పూర్వము గజేంద్రుడు అమితమైన భక్తితో నిన్ను మెప్పించాడట. కాబట్టి అటువంటి భక్తి ఒక్కటే నిన్ను సంతృప్తిపరిచే సాధనం. భక్తి ఒక్కటే శక్తినిచ్చేది, భక్తి ఒక్కటే ముక్తినిచ్చేది. కాబట్టి మానవులందరూ, అంటే ప్రతి మానవుడు కూడాను అటువంటి భక్తిని ఆసక్తితో అలవరుచుకోవాలి. అప్పుడే ముక్తి, అప్పుడే మోక్షము కూడాను. తపస్సులో లాగా భక్తిలో శరీరాన్ని బాధించనక్కరలేదు. అంతరంగంలో నెలకొన్న అంతర్యామిని పూజించడమే ఈ భక్తి. అంతటా ఉన్న సర్వాంతర్యామి, నీలో ఉన్న అంతర్యామి ఒకడే అన్న గ్రహింపు, అదే ఆత్మ జ్ఞానం. ఇది భక్తి వల్లనే, అంటే ఈ ఆత్మజ్ఞానం భక్తి వల్లనే కలుగుతుంది. మనస్సులో భక్తి లేని వారికి ఆత్మజ్ఞానం కానీ తత్వజ్ఞానం కానీ అంతుపట్టదు. విద్యుక్త ధర్మాలు నియమనిష్టలు నిష్ఫలమని నిష్ప్రయోజనమని అనడం లేదు. అవి నీ మనస్సును పవిత్రం చేసి భక్తికి సాధనమవుతాయి. నీలో ద్వైత భావన ఉన్నంత వరకు, ద్వంద్వాలు నిన్ను పీడిస్తూ ఉన్నంత వరకు కర్మకాండలు నియమనిష్టలు పాటించవలసినదే. ఎప్పుడైతే భగవంతుడు ఒక్కడే, అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే గ్రహింపు కలుగుతుందో, భగవంతునికి సర్వస్వ శరణాగతి అవుతాడో, సర్వజీవులు ఆ పరబ్రహ్మ స్వరూపాలే అన్న ఎరుకతో భక్తితో భగవంతుని కీర్తిస్తావో, అప్పుడు ఈ నియమనిష్టలతో కర్మకాండలతో పని లేదు. ఎలాగంటే, ఒక పండ్ల చెట్టు ఉందనుకోండి, పండ్లు కోసే వరకు రక్షణ కోసము కంచె అవసరం. పళ్ళన్నీ కోసుకున్న తర్వాత ఇంకా కంచెతో పని ఏముంది కదా. భగవంతుడు జపతపాల వల్ల వ్రత నియమాల వల్ల లభ్యం కాదు. భక్తితో చేసే నిరంతర నామ సంకీర్తన వలననే లభ్యమవుతాడు. ప్రేమ భక్తి అనే భావంతో భగవంతుడు భగవంతునిలో ఐక్యమయ్యే స్థితిని పొందవచ్చు. తానే భగవంతునిగా పరిణమించవచ్చు కూడా. ఇందుకు భగవాన్ శ్రీ శ్రీరామతో ఇందుకు ఏమాత్రం సందేహం లేదు.
భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి భక్తుల మీద మనమందరం హృదయాలలో హృదయాంతరాలలో నిరంతరం భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి ధ్యానమే ఉండుగాక. మీ నాలుక మీద భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి నామాన్ని నిరంతరం పలుకుగాక. మీ చెవులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి కథలని ఆయన లీలలని సదా వింటూ ఉంటాయిగాక. భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి వారి నామాన్ని నిరంతరం స్మరించడమే ముక్తికి సులభమైన మార్గము. నామస్మరణ చేసిన కొద్దీ ప్రాపంచిక వాసనలు తగ్గిపోతాయి. రామాయణంలో గుహుడు గంగా జలాలతో రాముని పాదాలు కడుగుతూ ఉన్నప్పుడు గంగాదేవి అనుకుందిట, ఆహా, నేను నా పుట్టినింటికి వచ్చినట్టుగా ఉంది అని గంగాదేవి సంతోషించిందిట. గంగాదేవి విష్ణు పాదాల నుంచి పుట్టింది అని కదా, అది భక్తి అంటే. వచ్చేవారం మరికొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. వందే రామదూత. వందే రామదూతం అండి, చాలా అద్భుతంగా వివరించారు. విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు మనందరి కోసం ఈ కలియుగంలో మానవ అవతారం తీసుకొని మన మధ్య నడయాడుతూ మనకి ఎన్నో అద్భుతాలు, మన జన్మని ధన్యం చేస్తున్నారు. వారు చెప్పినట్టుగా నామం పలికితే ఓం శ్రీ రామదూత స్వామినే నమః, నామం వింటే చెవులు ఓం శ్రీ రామదూత స్వామినే నమః, పాట పాడితే ఇందాక మనం చక్కటి పాట విన్నాం, పాట పాడితే ఓం శ్రీ రామదూత స్వామినే నమః, కళ్ళు చూస్తే స్వామివారి చిత్రపటాన్నే మన కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఈ విధంగా మనము సూక్ష్మ రహస్యాల్లో చక్కటి విషయాలు మనకి శ్రీ రమణానంద దీక్షిత్ గారు అందించారు. చాలా మన సత్సంగంలో కూడా గంట సేపు ఉదయం, ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి ఒక గంట సేపు స్వామి నామమే వింటున్నాము, స్వామి లీలలనే వింటున్నాము, స్వామి పాటలే వింటున్నాము, స్వామి గురించే మనము తెలుసుకుంటూ గంట సేపు మనల్ని మనం మరిచిపోయి పూర్తిగా స్వామి వారి అనుగ్రహాన్ని పొందే భాగ్యం మనకి సత్సంగం ద్వారా మనందరం పూర్వజన సుకృతం మనది. నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన మిత్రులకి, భక్తులకి, అందరికీ ఎక్కువ చెప్పి అందరూ కూడా సత్సంగంలో పాల్గొని ఎన్నో మనం విషయాలు చెప్పుకుంటున్నాం భగవంతుడి గురించి, భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి గురించి. కాబట్టి అందరూ కూడా మనకు తెలిసిన వాళ్ళు ఎవరెవరైతే రావట్లేదు వాళ్ళందరూ కూడా మరొకసారి మన అందరికీ గుర్తు చేసి చక్కటి అద్భుతమైన మన ఆధ్యాత్మిక కాలక్షేపం, మనకి ఆధ్యాత్మిక విషయాలు ఎన్నో తెలుసుకుంటున్నాము. ఎక్కువ మందిని సత్సంగంలో వచ్చే విధంగా మనందరం కూడా మన బాధ్యతగా మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత అనుభవం. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఎంతో మంది భక్తులు అనారోగ్యాల నుంచి విముక్తి పొందుతున్నారు. వృత్తి వ్యాపారాలు అడ్డంకు తొలగి అష్టైశ్వర్యాలతో తొలతూగుతున్నారు, అదృష్టవంతులవుతున్నారు. స్వామివారి అనుగ్రహంతో వివాహం కాని వారికి వివాహం జరుగుతోంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతోంది. పాడి పంటలతో రైతులు అధిక లాభాలు పొందుతున్నారు. పిల్లలు విద్యలో ఉన్నత శ్రేణిలో వాళ్ళు ఫలితాలు సంపాదిస్తున్నారు. ఒకటే కాదు, ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాభివృద్ధి, సంతాన ప్రాప్తి, ఆర్థిక బాధలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో అద్భుతాలు. ప్రతి భక్తుడికి ఎన్నో అద్భుతాలు, వాళ్ళకి అనుభవాలు ఉంటాయి. అలాంటి ఒక అనుభవాన్ని ఈ రోజు మనకి శ్రీమతి అన్నపూర్ణ గారు మేళచెరు నుంచి వినిపించబోతున్నారు. విందాం. వందే రామ. వందే రామదూత. నా పేరు అన్నపూర్ణ. నేను 3 సంవత్సరాల నుంచి స్వామివారి దీక్షలో ఉన్నాను. నేను వచ్చిన ఏంటంటే సంతానం కోసమని వచ్చాను. అయితే ఈ మధ్యలో చాలా గ్రహాలు బయటకు వస్తూ ఉన్నాయి. స్వామివారు చాలా చాలా అనుభవాలు చాలా జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఒక 1 మంత్ బ్యాక్
మార్చి నెలలో శివరాత్రి 2వ రోజు నుంచి స్టార్ట్ అయిందనమాట మళ్ళీ ప్రాబ్లము. 2 చెవుల్లో నుంచి సీము రక్తంలాగా స్టార్ట్ అయింది. ఇంకా అది అసలు ఎందుకు వస్తుందా ఏంది ఏం తెలియదు. బాగున్నా, మంచిగా వర్క్ చేసుకుంటున్నా, యాక్టివ్గానే ఉన్నా, గుడికి వెళ్ళి వచ్చా, నా పనులు నేను చేసుకుంటున్నా. సడన్గా అటాక్ అయింది అట్లా చెవుల్లోంచి. కోదాడ వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వచ్చాము, అయినా కానీ ఏం తేడా రాలేదు. ఇంకా పవిత్ర గారికి ఫోన్ చేసి అడుగుతుంటే ఆ రోజు స్వామివారి ఫోన్ కలవట్లేదు, పోనీ మీకోసమైనా ట్రై చేస్తా అని చెప్పారు పవిత్ర గారు. చెప్తే ఆ రోజు పవిత్ర గారంట మా విషయం మీద ఎలాగైనా సరే వాళ్ళకి స్వామివారి ఫోను కలిస్తే బాగుందని అనుకొని ఫోన్ చేస్తే స్వామివారి ఫోన్ లిఫ్ట్ చేశారంట. చేసి నేను చూసుకుంటా అని చెప్పారంట. అయినా కానీ తర్వాత కూడా నాకు అసలు మెడిసిన్స్ వాడుతున్నా కానీ ఆగట్లేదు అనమాట. రక్తము సీము వస్తూనే ఉంది 2 చెవుల్లో నుంచి. ఇంకా కాటన్ తడిచిపోతూ ఉంది. ఇదేంటి, నేను స్వామివారి దీక్షలో ఉన్నా కదా, ఇట్లా చేసుకుంటున్నా కానీ ఇంకా ఏంది ఎందుకు ఇట్లా బాధ పెడుతున్నారు అనేసి చాలా ఆలోచించుకున్నా కానీ అసలు ఇంకా సడన్గా విజయవాడ వెళ్ళిపోయాము. బాగా సీరియస్ అయిపోతే విజయవాడ వెళ్ళిన తర్వాత సాటర్డే విజయవాడ వెళ్ళాం. ఫ్రైడే ఇక్కడ నుంచి వెళ్ళి సాటర్డే రోజు అక్కడికి వెళ్ళాక బాగా పెయిన్ ఎక్కువే ఉంది, మాట రావట్లేదు, చూపు తగ్గిపోతుంది, ఏదో పిచ్చివాళ్ళలాగా అయిపోయింది అనమాట నా పరిస్థితి. చూపు మాట 2 పడిపోతున్నాయి, పెయిన్ ఎక్కువ ఉంది. నేను ఏదైనా ఎవరికి చెప్పే సిచ్యువేషన్లో కూడా ఏం లేను. నాకు అసలు ఏం ప్రాబ్లం ఉందని కూడా నేను డాక్టర్కి చెప్పడానికి కూడా లేదు. ఓన్లీ ఆ మనసులో స్వామి ఏంటయ్యా ఇలా చేసామా అనుకోని బాధపడుతున్నా, ఏడుస్తున్నా తప్ప నాకు ఇంత బాధ ఉందని ఎవరికైనా చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. మాట కూడా రావట్లేదు, ఇట్లా చూస్తున్నా. అంత సీరియస్ కండిషన్కి వెళ్ళిపోయింది నా ప్రాబ్లము. అయితే నేను విజయవాడలో మెడిసిన్స్ డాక్టర్ గారు చూశారు, నీకు ఏం కాదమ్మా, కొంచెం తలలో ఏదో నరాలు కొంచెం ప్రాబ్లం వచ్చేసింది, తగ్గిపోద్ది, పెద్ద సివియర్గా భయపడ నాకు నువ్వని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా ఇంకా అప్పటికి ఫుడ్ అసలు తినక 1 వీక్ అవుతుంది, ఏం తినట్లేదు. ఏదో ట్యాబ్లెట్ల కోసం అని కష్టం మీద పెయిన్ కిల్లర్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఫుడ్ తీసుకుంటున్నా. మిగతా టైంలో ఇక పెయినే, ఎప్పుడు ఇక పెయిన్తోనే ఉంటున్నా. పెయిన్ కిల్లర్స్ ఇచ్చిన టైంలోనే నేను ఫుడ్ తీసుకున్నా. కానీ విజయవాడలో నేను మెడిసిన్స్ తీసుకొని హాస్పిటల్ నుంచి రిటర్న్ అయ్యాము. నేను కారులో మా అక్క వాళ్ళు పడుకుంటే ఓన్లీ 2 హ్యాండ్స్ అనమాట వైట్గా ఇక్కడ దాకా పెట్టేసి ఉన్నాయి. ఆ 2 చేతులు మాత్రమే నన్ను పైనుంచి కింద వరకు ఇలా అనుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. నాకు నిదట్లో కనిపించింది. సడన్గా మేలుకు వచ్చి లెగిసా, ఇంకా పెయిన్ ఏమి అనిపించలేదు నాకు, చాలా తేడా వచ్చింది. అప్పుడు లెగిసి నేను ఒక గ్లాసు చెరుకు రసం తాగా. అంతకు ముందు దాకా ఏమన్నా తాగుతున్నా కానీ నాకు వామిటింగ్స్ అయినాయి అనమాట. స్వామివారు నాకు అలా ఆశీర్వాదం ఇచ్చారని నా నమ్మకం అనమాట. ఆ రోజు నుంచి నాకు పెయిన్ తగ్గింది, చాలా క్రిటికల్ స్టేజ్ నుంచి బయటపడ్డా. నేనున్న పరిస్థితులకైతే అది కోమా స్టేజ్ అయిపోద్దో, లేకపోతే ఏదన్నా మెంటల్గా మైండ్ ఏమైనా డిస్టర్బ్ అయితేమో ఇన్ఫెక్షన్ అంతా బ్రెయిన్కి ఎక్కితే ప్రమాద స్థితికి వెళ్ళిపోయేదాన్ని. కానీ అలాంటి స్థితి నుంచి స్వామివారు నన్ను బయటేశారంటే ఇంకా అద్భుతం చెప్పలేమన్నమాట. మనం చావంచుల వరకు వెళ్ళొస్తే ఎలా ఉంటుందో ఆ బాధ ఏందో అనుభవించాను నేను. ఎంత కష్టంలోనైనా సరే మనకు అనిపిస్తుంది, నేను ఇంకా స్వామివారి సేవలో ఉన్నా, నాకు ఎందుకు మా మామయ్య గారు వచ్చారు ఎందుకో ఇంటికెళ్ళి వచ్చి, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి స్వామివారికి చేసుకుంటున్నావుగా, చేసుకుంటుంటే కూడా స్వామివారి నీకు ఇలాంటి ప్రాబ్లం పెట్టడం ఏంది అనేసి అడిగారు. అడిగితే నేనన్నా, అది అంత స్వామివారి ఒక గ్రహము, నాకు ఒక గ్రహాన్ని తీసేస్తున్నాడు అనే నమ్మకంతో ఉండాలి మనం ఎవరివైనా సరే. ఏ ప్రాబ్లం వస్తున్నా సరే మనకు ఒక గ్రహం తీసేస్తుందనే నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం రావాలంటే చాలా కష్టం అనమాట. బట్ నాకు కూడా స్టార్టింగ్లో నేను పూజ చేసుకుంటున్నా, స్వామివారికి నమ్ముకుంటున్నా కదా, మాలే ఉంది నా మెల్ల, స్వామివారి పాదాలే ఉన్నాయిగా, నాకెందుకు ఈ ప్రాబ్లం వచ్చిందని కూడా చాలా ఏడ్చా. నాకు నేనే క్వశ్చన్స్ వేసుకున్నా చాలా రకాలు. మా సార్ అయితే ఇంక నువ్వు ఇట్లా ఎందుకు, అసలు ఇంకా స్వామివారి లేదు ఏం లేదు అనేసి కూడా చెప్పారు. కానీ మనం పట్టు విడవకుండా ఆయన పాదాలు పట్టుకుంటే మాత్రం మనకి ఏదో ఒక రూపంలో దారి చూపిస్తారనమాట. ఇట్లా ప్రాబ్లం వచ్చేసిందని వదిలేయొద్దు, మనకు ఒక గ్రహం పోతుందని సంతోషంగా ఇదవ్వాలన్నమాట. చాలా చాలా నాకు మంచి చేశారు స్వామివారు. అలా 2 చేతుల రూపంలో వచ్చి ఆశీర్వాదం ఇచ్చాక నా ఆరోగ్యం క్యూర్ అయిపోయింది. నేను ఫుడ్ తినగలిగాను అనమాట. వీక్ నుండి అందరికీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంతా కాల్ చేస్తున్నారంట,
ఎవరి ప్రాబ్లమ్స్ అయినా సరే స్వామివారి దాకా తీసుకెళ్దాము అని అంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట స్వామివారు. అసలు నా గురించి అనుకున్నారంట, అనుకోగానే ఫోన్ లిఫ్ట్ చేశారంట స్వామివారు. పవిత్ర గారికి కూడా చాలా ఆశ్చర్యం వేసిందంట, ఏంటి ఇన్ని రోజుల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయలేదు, తన సమస్య అనుకోగానే ఫోన్ లిఫ్ట్ చేశారేంటి అంటే, మనం ఏం చేస్తున్నామో ఎలా వేడుకుంటున్నామో ఆయనకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. మన తండ్రి అనమాట, మనం ఎన్నంటుండే నడిపిస్తారు. మనకి ప్రాబ్లం వచ్చింది, మనకి ఆయనకు తెలియట్లేదులే, మనం ఇంట్లో ఉండి వేడుకుంటున్నాం అనుకుంటాం, కానీ స్వామివారు కంపల్సరీ మనకు ఒక సొల్యూషన్ చెప్తారు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసి నేను చూసుకుంటా, ఏం కాదు అని చెప్పారంట. నాకు ఇదొక అద్భుతం, చాలా సంతోషం అనిపించింది. నా కాలు, నా బాధ అనేది అనగానే స్వామివారు కాల్ లిఫ్ట్ చేశారంట. అంటే మా తండ్రితో పాటు సమానంగా ఆయన ఎప్పుడు మన బాధలు చూస్తూ ఉంటారు, దానికి ఎప్పుడు ఎలాంటి సొల్యూషన్ చెప్పాలి. కాకపోతే మనకేంటంటే గొడ్డలి తగలాల్సిన చోట చిన్న గాయమైన అవుతుంది అనమాట. ఆ పెయిన్ అనేది మనం ఎంతో కొంత అనుభవించితేనే కదా మన కర్మఫలాన్ని ఆయన తీసేస్తున్నారు. ఆ నొప్పులు ఎందుకు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని మనం బాధపడకూడదు అనమాట. అది సివియర్ అయిపోయి బ్రెయిన్కి ఎక్కితే ప్రమాదం అయ్యేది కదా. కాకపోతే నాకు నొప్పితోనే కొంచెం పోయిందనమాట ఆ గ్రహం అనేది. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నా, నా వర్క్ నేను చేసుకుంటున్నాను. స్వామివారు చాలా ధైర్యం ఇచ్చారు. 21 days 2 years నుంచి చేసుకున్నా. ఇప్పుడు కూడా ఇంకా చేసుకోలేనేమో, అసలు నా కాడ ఓపిక లేదు, నా కాడ స్టామినా లేదు అనుకుంటుంటే రాత్రి బాగా ఏడ్చేసి, స్వామి నాకు ఎలాగైనా సరే 2 weeks నుంచి నేను శారీ తెచ్చుకొని పూజ చేసుకోవాలని చాలా ట్రై చేస్తుంటే మెడిసిన్స్ వేసుకోవటం వల్ల అసలు ఆ బాడీ సహకరించలేదు. రాత్రి బాగా వేడుకుని ఎలాగైనా సరే నాకు పూజ చేసే ఓపిక, శక్తి తండ్రి లెగవాలి, నేను పూజ చేసుకోవాలి. టెంపుల్కి రాక కూడా ఇక్కడ సత్సంగంలో పాల్గొనక 1 week అవుతుంది. 4 weeks నుంచి ఇక్కడికి రావట్లేదు. ఎలాగైనా సరే స్వామి నన్ను నడిపించు అని రాత్రి అనుకొని పడుకున్నా. మార్నింగ్ కల్లా నాకు శక్తి వచ్చింది, నేను మళ్ళీ పూజ చేసుకోగలిగా. ఈరోజు మళ్ళీ ఇక్కడికి రాగలిగా. స్వామి అంతా వందే రామదూతం. వందే రామదూతం. అద్భుతం అమ్మ. అన్నపూర్ణమ్మ గారు చక్కటి అనుభవాన్ని వివరించారు. స్వామివారు సూక్ష్మ రూపంలో ఉంటూ మన వెంటే మనతోటే ఉంటారని చెప్పడానికి చక్కటి అనుభవం మనం విన్నాము. ఒక వ్యక్తి కుర్రవాడు సెలవులు వచ్చినప్పుడు అమ్మమ్మ గారింటికి వెళ్ళేవాట. కథ మనం వినే ఉంటాము, మరొకసారి చెప్తాను 2 నిమిషాల్లో. సెలవులకు అమ్మమ్మ గారింటికి వెళ్ళేవాడు. అయితే వెళ్ళినప్పుడల్లా అమ్మో, నాన్నో, అన్నయ్య ఎవరో ఒకడు వెంట వచ్చేవాళ్ళు తోడు. సరే పెరిగి పెద్దవాడాడు, 15 ఏళ్ళు వచ్చాయి. వాడికి నేను ఒక్కడినే వెళ్ళగలలే రైల్లో, అమ్మ వాళ్ళు అక్కర్లేదని చెప్తే, లేదు నాయన నువ్వు మొదటిసారి ఒంటరిగా వెళ్ళొద్దు అంటే, లేదు నేను వెళ్తానని చెప్పి వాడు ఒంటరిగా వాడిని రైలు ఎక్కించారు. ధైర్యంగా రైలు ఎక్కి కూర్చున్నాడు. రైలు బయలుదేరి కొంత దూరం వెళ్ళాక ప్రయాణికులు రావడము, వాడి పక్కన కూర్చోవడం అంతా కోలాహలంగా వాళ్ళ కంపార్ట్మెంట్. అప్పుడు వాడికి భయం మొదలైంది. ఒక్కడనే ఉన్నాను, అమ్మవాళ్ళు చెప్పారు ఎవరన్నా తోడు తీసుకెళ్ళరా అని, నేను వెళ్ళలేదు, ఇప్పుడు నాకు చాలా భయం వేస్తుందని చెప్పి వాడు బిత్తర చూపు చూస్తూ. అయితే ఈలోపు ఏం జరిగిందంటే, రైలు ఎక్కే ముందు వాళ్ళ నాన్నగారు ఒక కాగితం మీద కొన్ని మాటలు రాసి వాడి జేబులో పెట్టారు, పిల్లవాడి జేబులో పెట్టారు. అది వాడు గమనించాడు. సరే ఏదో కాగితాలు అనుకున్నాడు, అవసరం చూసుకున్నాడు నాన్నగారు. వాడికి అది గుర్తుకొచ్చింది వెంటనే. ఎప్పుడైతే వాడికి బాధ కలిగిందో, ఒక్కడనే ఉన్నాను, ఎవరు లేరు, వీళ్ళందరూ కొత్త వాళ్ళు ఉన్నారని అని ఒక్కసారి కాగితం తీసి చూశాడు. అందులో ఏమి రాస్తుంది, నువ్వు ధైర్యంగా ఉండు, నీ పక్క కంపార్ట్మెంట్ లోనే నేను ఉన్నాను అని చెప్పి అందులో రాసి ఉంచడం జరిగింది. ఎప్పుడైతే నాన్న పక్క కంపార్ట్మెంట్ ఉన్నాడని వాడికి తెలిసిందో, వాడికి ధైర్యం వచ్చి, నాన్న నా వెనకాలే కంపార్ట్మెంట్ లో ఉన్నాడని ధైర్యంతో ప్రయాణాన్ని చేశాడు. భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు ఆ విధంగా మన వెనకాలే ఉంది. ప్రతి సమస్యలో, ప్రతి సమయంలో మనం అనుకోగానే, స్మరణ చేయంగానే సర్వాంతర్యామి భగవాన్ రామదూత స్వామి వారు మనల్నే కాపాడుతారు క్షణము. అయితే మన భక్తి విశ్వాసం ఆధారపడి ఉంటుంది. అన్నపూర్ణ గారు చక్కగా భక్తి విశ్వాసాలతో, కొంతమంది ఆశ్రమంలో వచ్చినప్పుడు నా పనులు వెంటనే కావట్లేదు అనుకుంటూ ఉంటారు. అన్నపూర్ణ గారితో ఒక చక్క విషయం చెప్పారు వారి అనుభవంలో. గ్రహాలు పోతున్నాయి అనుకున్నట్టు వారు. చూడండి ఇంత మంచి కాన్సెప్ట్. అంటే గ్రహాలు పోతే ఏదో గ్రహాలు పోతున్నాయనే నాకు క్రమక్రమంగా స్వామి నాకు మంచి చేస్తారన్నటువంటి పారమైన నమ్మకం పెట్టుకొని వారు ఆ విధంగా
స్వామివారి సత్సంగం మేళచూరులో సత్సంగం జరుగుతోంది. వారు ప్రతి వారం సత్సంగానికి వస్తున్నారు. భక్తులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ ఊళ్ళల్లో కూడా వారానికి ఒక రోజు ఈ విధంగా సత్సంగం పెట్టుకొని అందరు కూడా వారానికి ఒకసారి అక్కడికి ఫిజికల్ గా అందరు వచ్చే విధంగా మీరు కూడా ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఒక చక్కటి భజన విందాము. శ్రీరామదూత స్వామి వారి పాదుకా స్తోత్రం మేళచూరు సత్సంగంలోనే శ్రీమతి శ్రీదేవి బృందం ఆలపించినటువంటి శ్రీరామదూత స్వామి పాదుకా స్తోత్రాన్ని మనం ఇప్పుడు భక్తిగా విందాం. వందే రామదూత. గురు రామదూత చరణం పరమ పావన స్మరణం సదా స్మరామి స్మరామి
వందే రామదూతం. సద్గురునాథం శ్రీరామదూతం సదా విస్మరామి. అద్భుతమైన శ్రీ రామదూత స్వామి వారి పాలక స్తోత్రాన్ని ఎంతో భక్తిగా శ్రీదేవి బృందం వారు ఆలపించారు. అందరం కూడా భక్తి పారవశ్యంలో మునిగిపోయాము. పులివెందుల నుంచి మనకి యజ్ఞనామాలు పెట్టిస్తాం. వందే రామదూత. వందే రామదూత. ఓం శ్రీం రాం క్లీం ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శివరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పార్వతీరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దిగంబర రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం కర్పూర కాంతి దేహాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం జటాధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పులిచర్మ ఆసనాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్ప ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దయాహృదయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దయానిలయాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వభూత నివారణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం దీనజన సంరక్షణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ధర్మాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం ధర్మరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం క్షేత్రాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం క్షేత్రరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం పార్వతీసుతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం కమండలధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం రుద్రాక్ష ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శ్రీ వేణుగోపాలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శ్రీ నృసింహరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం శాంతిదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సంతానదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సర్వదేవతా స్వరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం సకల గుణాభిరామ రూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం భక్తవత్సలాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం భవరోగహరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం మాల్యాద్రి నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః. ఓం మొగలిచర్ల నివాసాయ
శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం చేవూరు నివాసాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం సామ్రాజ్య వైభవాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం శక్తిస్వరూపాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం ఓంకారరూపాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం నమః శివాయ శ్రీవేణుగోపాలబాలాయ శ్రీవేణుదత్తాత్రేయాయ శ్రీరామదూతస్వామినే నమః. ఓం శాంతి శాంతి శాంతి. వందే రామదూతం. వందే రామదూతం. శ్రీనివాస్ రెడ్డి గారు దంపతులు చక్కగా యజ్ఞనామాలు చెప్తారు. ఈ యజ్ఞనామాలు రోజు పారాయణ చేసుకోవడం ద్వారా మనకి ఎన్నో అద్భుతాలు, సమస్యల నుంచి అనేక మంది భక్తులు కేవలం నామస్మరణతో పాటు యజ్ఞనామాలు కూడా చెప్పుకుంటే వాళ్ళకి ఎన్నో అద్భుతాలు జరిగాయి. అంతటి భవ్యమైన మహోన్నతమైన యజ్ఞనామాన్ని మనము పూర్తి చేసుకున్నాము. తర్వాత ధూపం, దీపం, నైవేద్యం భక్తమానసాయ వరకు మనం నెరవేర్చుకున్నాము. కావలించి ప్రత్యక్షంగా చూద్దాం. అదే రాము. వనస్పత్యుద్భవై దివ్యై నానాగంధై సుసంయుతః ఆగ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీరామదూతస్వామినే నమః. ధూపమాగ్రాపయామి. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాఘోరాత్ దివ్య జ్యోతిర్నమోస్తుతే. శ్రీరామదూతస్వామినే నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పళ్ళెల్లో నీళ్ళు పెట్టండి. నైవేద్యం పదార్థాలు స్వామి ఫోటో దగ్గర పెట్టి మంత్రం చదువుతాను. ఓం భోర్ నీళ్లు చల్లండి. ఓం భోర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతవస్తు అమృతోపస్తరణమసి. శ్రీరామదూతస్వామినే నమః. అమృతోపహారాన్ని నివేదయామి. 5 సార్లు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళ్యామి. పళ్ళెను నీళ్ళు చూడండి. పాదో ప్రక్షాళ్యామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. నీరాజనం కర్పూర వెలిగించండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వా వివదన్ యదాస్తే. హిరణ్యపాత్రం మదో పూర్ణం దదాతి మధవ్యోస్తానీతి ఏకధా బ్రహ్మణ ఉపహరతి ఏకదేవ యజమాన ఆయుస్తేజో దదాతి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ట్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. హారతి పాఠం. చేవూరువాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ప్రేమైకరూపాయ ప్రియగానలోలాయ నిర్మల హృదయాయ జయమంగళం. 14 లోకాల ప్రియమార పాలించు దత్తలక్ష్మీ తనయ శుభమంగళం.
शुभमङ्गलम् माल्याद्रिनिलयाय मार्ताण्डगोत्राय मन्त्रस्वरूपाय जयमङ्गलम् धर्मप्रबोधाय योगीन्द्रशिखराय वेदस्वरूपाय शुभमङ्गलम् जयमङ्गलम् नित्यशुभमङ्गलम् ओङ्कारनादाय श्रीशक्तिरूपाय तीर्थसंसाराय जयमङ्गलम् इष्टकाम्यार्थफलसिद्धिप्रदाताय भक्तमन्दाराय शुभमङ्गलम् जयमङ्गलम् नित्यशुभमङ्गलम् त्रिमूर्तिरूपाय धर्माय करुणाय नित्ययज्ञाय जयमङ्गलम् श्रीनादलोलाय भूतदमनाय श्रीरामदूताय शुभमङ्गलम् जयमङ्गलम् नित्यशुभमङ्गलम् चेवूरुवासाय चिरुमन्दहासाय दत्तावधूताय जयमङ्गलम् श्रीवेणुगोपाल शिष्यमणिरत्नाय श्रीरामदूताय शुभमङ्गलम् जयमङ्गलम् नित्यशुभमङ्गलम् जयमङ्गलम् नित्यशुभमङ्गलम् भगवान श्री श्री रामदूत स्वामिने नमः। दिव्य मंगल कर्पूर नीराजनं दर्शयामि। नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि। नमस्करोमि। పూలు తీసుకోండి, మంత్రపుష్పం చెప్తాను. భక్తమానసాయ విద్మహే యోగి పుంగవాయ ధీమహి తన్నో శ్రీరామదూత స్వామి ప్రచోదయాత్. శ్రీరామదూత స్వామినే నమః. మంత్రపుష్పం సమర్పయామి. యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య పరస్స మహేశ్వరః. వందే రామదూతం. వందే రామదూతం అద్భుతంగా కావలి నుంచి ధ్యాన మందిరంలో జరిగినటువంటి ధూపదీప నైవేద్య కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూశాము. తర్వాత అంశము ఫలశ్రుతి. ఈ సత్సంగంలో పాల్గొనడం ద్వారా మనకి స్వామివారు అందిస్తున్నటువంటి అద్భుతమైన ఫలశ్రుతి మనం విన్నాము. చివరిగా విశ్వగురు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఈ సత్సంగం పూర్తవుతుంది. మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. వందే రామదూతం. వందే రామదూతం. మనం ప్రార్థించే మన గురువు, దైవము, మహావదూత, త్రికాల జ్ఞాని భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారికి, స్వామివారి పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాము. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి మంగళాశాసన పూర్వక ఫలశ్రుతి. 40 వారములు భక్తి శ్రద్ధలతో ఈ సత్సంగములో పాల్గొనే వారికి ఓ పని జరుగుతుంది. ఏది జరిగితే మీకు మంచి జరుగుతుందో అదే జరుగుతుంది. మేలు జరుగుతుంది, చెడు నశిస్తుంది. శుభం శుభం శుభం. వందే రామదూతం. క్షైజ్ఞాన్యయక ప్రవహత్రయతర్భూత్ క్షప్క్షప్లిక్విక్వాన్వయర్భుం ఐజ్ఞాన్వయయహతర్ శైమా వినుర్భూయయః అనర్గాణ్యయయహం ధృత్ 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 కం భిక్ త్రశ్యార్భం విఘ్నాన్వయయహార్భో క్ష్మైక్ష్మో నినర్యా అంగ్మా శాంతి శాంతి శాంతి. శుభం శుభం. श्री वेणुगोपालाय